హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను 15,000 లోపు బెస్ట్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసి ఈ వీడియోలో వాటి గురించి చెప్పడం జరిగింది. నార్మల్గా అయితే ఇంతకంటే బెటర్ మొబైల్స్ ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా లేవు. అందుకోసమని ఈ మొబైల్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకో టాపిక్లోకి ఎంటర్ అయినట్టయితే నా లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్న మొబైల్ పోకో F1. ఇందులో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 15,000 రూపీస్ లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తో ఏ మొబైల్స్ లేవన్నమాట. ఈ మొబైల్ ని ప్రాసెసర్ పరంగా బీట్ చేయగలిగే మొబైల్ ఇప్పటి వరకు రాలేదు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తో పాటు 6.1 ఇంచ్ డిస్ప్లే తో పాటు 4000 mAh బ్యాటరీ మీకు ఇందులో చూడొచ్చు అనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే రేర్ కెమెరా 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా మీకు ఇందులో చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఇచ్చారు మీకు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక పబ్జి విషయానికి వచ్చినట్టయితే ఇందులో మీరు పబ్జి కాన్స్టాంట్ గా ఆల్మోస్ట్ 55 to 60 FPS రేంజ్ లో మీరు పబ్జి ఆడొచ్చు అనమాట. హీటింగ్ ఇష్యూస్ ఎలాంటివి లేవు. ఈ మొబైల్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే పబ్జి బాగా పర్ఫామ్ చేసి మిగతా కేటగిరీస్ లో కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, పబ్జి మాత్రం బాగా ఆడాలనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక నా లిస్ట్ లో 3rd ప్లేస్ కి వచ్చినట్టయితే రియల్మీ 6i లో హీలియో G90 ప్రాసెసర్ తో పాటు 4GB ర్యామ్ మీరు ఇందులో చూడొచ్చు. ఇక స్క్రీన్ విషయానికి వచ్చినట్టయితే ఇది 6.5 ఇంచ్ LCD డిస్ప్లే తో పాటు 4300 mAh బ్యాటరీ ఇస్తున్నారు అనమాట. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే మీకు రేర్ కెమెరా 48+8+2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే మీకు ఇందులో చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్ వరకు మీకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక పబ్జి విషయానికి వచ్చినట్టయితే మీరు ఇందులో 40 FPS వరకు పబ్జి ఆడొచ్చు, కానీ థర్మల్ మేనేజ్మెంట్ ఈ మొబైల్ అస్సలు బాగాలేదన్నమాట. ఈ మొబైల్ మాక్సిమం టెంపరేచర్ 49 to 51 డిగ్రీ సెల్సియస్ వరకు రీచ్ అవ్వచ్చు. ఇందులో 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా వీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు అనమాట. కానీ 90 Hz రిఫ్రెష్ రేట్ మామూలుగా పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. జనరల్ గా 90 Hz రిఫ్రెష్ రేట్ మీకు ఎప్పుడు పనికొస్తుంది అంటే మీకు గేమ్స్ ఆడే వాళ్ళకైతే గేమ్స్ ఒకవేళ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తే మాత్రం, అంటే 90 FPS అవుట్పుట్ మీకు ఇస్తే మాత్రం 90 Hz రిఫ్రెష్ రేట్ మీకు బెటర్ గా ఉంటుంది అనమాట. కానీ ఈ మొబైల్లో పబ్జి ఆడినప్పుడు జస్ట్ మీకు 40 FPS కూడా క్రాస్ అవ్వలేదు కనీసం. కానీ 90 Hz రిఫ్రెష్ రేట్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారో నాకు అర్థం కాలేదు. మీరు ఈ 90 Hz రిఫ్రెష్ రేట్ చూసి ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం అస్సలు కొనొద్దు అనమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ చూసి జస్ట్ మీకు ఇందులో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ గా ఉంది. ఇక నా లిస్ట్ లో 2nd ప్లేస్ కి వచ్చినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ M21. ఇందులో ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ తో పాటు 4GB ర్యామ్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే మీకు ఇందులో చూడొచ్చు అనమాట. సూపర్ AMOLED డిస్ప్లే చాలా బెటర్ గా ఉంటుంది. కలర్స్ గానీ డిస్ప్లే క్వాలిటీ గానీ చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 6000 mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది అనమాట మీకు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే 48+8+5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మీకు ఇందులో చూడొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా మీకు 20 మెగాపిక్సెల్ తో ఉంటుంది. ఈ మొబైల్ 15 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక పబ్జి విషయానికి వచ్చినట్టయితే 40 FPS లో మీరు గేమ్ ఆడొచ్చు. హీటింగ్ ఇష్యూస్ ఎలాంటివి లేవు. దీన్ని 2nd ప్లేస్ లో ఉంచడానికి కారణం ఏంటంటే రియల్మీ 6i తో కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా పబ్జి విషయానికి వచ్చినట్టయితే రియల్మీ 6i తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒకే విధంగా పర్ఫామ్ చేయగలుగుతుంది అనమాట. 40 FPS ఇందులో కూడా మీకు పబ్జి ఆడొచ్చు. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ ఎలాంటివి లేవు. థర్మల్ మేనేజ్మెంట్ బాగుంది. ఇక నా లిస్ట్ లో 1st ప్లేస్ విషయానికి వచ్చినట్టయితే రెడ్మీ నోట్ 9 Pro అనమాట. ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. 4GB ర్యామ్ తో పాటు 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే 48+8+5+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకే సపోర్ట్ చేస్తుంది. ఇక పబ్జి విషయానికి వచ్చినట్టయితే మీకు ఇందులో 40 FPS వరకు మీరు పబ్జి ఆడొచ్చు అనమాట. ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవు. ఈ మొబైల్ 1st ప్లేస్ లో పెట్టడానికి కారణం ఏంటంటే బెటర్ ప్రాసెసర్ తో పాటు స్క్రీన్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. సామ్సంగ్ M21 తో కంపేర్ చేసుకున్నట్టయితే మీకు సామ్సంగ్ లో 15 వాట్ ఛార్జింగ్ మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ ఇందులో 18 వాట్ ఛార్జర్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా పబ్జి విషయానికి వచ్చినట్టయితే మీకు 40 FPS కాన్స్టాంట్ గా మీరు చూడొచ్చు అనమాట. మిగతా మొబైల్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇందులో 40 FPS కాన్స్టాంట్ గా మీకు గేమ్ ఆడొచ్చు అనమాట. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇమేజ్ ద్వారా మీరు ఏ మొబైల్ కొనాలి అనే ఫైనల్ కంక్లూజన్ కి రావచ్చు అనమాట. ప్రతి మొబైల్లో ఉన్న డిఫెక్ట్స్ ని రెడ్ కలర్ లో నేను హైలైట్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు ఏ మొబైల్ బెటర్ అనేది మీ సొంతంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ ఈరోజు వీడియో మాత్రం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.